పాలక వర్గాలు మమ్మల్ని పరిగణలో తీసుకోకుండా మా యొక్క ఉద్యోగ మా యొక్క రాజకీయ అవకాశాలు ఎలాంటి అవకాశాలు లేకుండా ప్రభుత్వాలు మమ్మల్ని కాలతలుతూ వెళ్తున్నది. మేము ఈ సుదీర్ఘ పోరాట ఫలితం మాకు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కల్పించింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ యనమల రేవంత్ రెడ్డి గారు ఒక అవకాశాన్ని ఒక సీట్ని కల్పించాడు. ఆ యొక్క సీట్ కోసం మా యొక్క అర్హుడైన పూతాడి కుమార్ గారు అనాది కాలం నుంచి అన్ని జిల్లాలు తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా కూడా ప్రతి డివిజన్ కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ కూడా ప్రతి ఒక్కరిని వెన్నుతంటి మా యొక్క ఎర్ర సామాజిక వర్గాన్ని చైతన్యపరుస్తూ ఐక్యతపరుస్తూ అభివృద్ధి పదంలో నడవాలని ఆయన యొక్క కళ ఉన్నది. దయచేసి అతనికే ఆ యొక్క కార్పొరేషన్ చైర్మన్గా అతన్నే ప్రకటించాలని మేము తెలంగాణ మొత్తం కార్యక్రమం ఎందుకు అంటే మా సంఘాలకి మా కులాలకి ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యాటి వరకు మమ్మల్ని 75 సంవత్సరాల వసంతంలో కాలు పెట్టినా ఏ గవర్నమెంట్ కూడా మా కులాన్ని మా సంఘాన్ని మా జాతిని గుర్తించినటువంటి సమక్షంలో ఏనుగుల రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి గారు మా సంఘాన్ని మా కులాన్ని గౌరవించి గుర్తించి ఏకలవ్య స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించినారు. ఆ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అటువంటి చైర్మన్కు మా తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పూతాడి కుమార్ గారు ఎన్నాళ్ళ కానించి 30 సంవత్సరాల కానించి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ కాంగ్రెస్ ఆ కుటుంబానికి అనుబంధం. అటువంటి రాష్ట్ర అధ్యక్షులు పూతాడి కుమార్ గారికి ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మా మహబూబాబాద్ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అతడు ఎన్నాళ్ళ కానించో ఎన్నో స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు చేస్తూ ఎన్నో ప్రజా సంఘాల కార్యక్రమాలు చేస్తూ మా జాతికి ఎన్నో మీటింగులు పెట్టి ఎంతో మందిని ఉత్తేజపడుతూ నాటి నుంచి నేటి వరకు అతడు ఈ జాతి ముందు పోవాలని అతనుకున్నటువంటి సమస్యలు కొన్ని పక్కన పెట్టి ఈ మా ఎరకల జాతి కోసం ముందుండి నేనంటూ మీకున్నాననుకుంటూ ముందుండి నడుపుతున్నటువంటి కుమార్ గారికే ఈ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని మా జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ అతడే ఖచ్చితంగా